ఆయన ఈ మంచు మనోజ్ మోహన్ బాబు విషయం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ విషయం బయటకు వచ్చింది కాబట్టి ఆయన మీడియాని కొట్టడం జరిగింది తప్ప మోహన్ బాబు గారు మంచి క్రమశిక్షణ గారు అంత దురుదోషం ఏమి ఉండదు. కానీ క్షణికావేశం అనేది మనిషిని ఏమైనా చేయగలుగుతుంది. ఒక ఫ్యామిలీ విషయం బయటికి వస్తే ఎవరికైనా ఎవరు ఉన్నా ఆ ప్లేస్ లో చేయాల్సింది. కానీ ఆయన ఒక సెలబ్రిటీ అండ్ క్రమశిక్షణ అని ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నారు కాబట్టి మోహన్ బాబు గారు వాళ్ళ అబ్బాయి విష్ణు గారు అంటే నిన్న TV9 లోగో తీసుకొని రిపోర్టర్ తగిలింది. ఆయన తినడానికి కూడా ఇదిగా ఉంటది. మీడియా సమావేశంలో సారీ అని చెప్పి ఆ అబ్బాయి జరిగిన స్వామికి అన్ని బాధ్యతలు చూసుకుంటే బాగుంటుందని అనుకున్నాను. ఎందుకంటే ఎవరికైనా బాధ ఉంటుంది ఫ్యామిలీ విషయాలు బయటకు వచ్చాయని. అది ఫ్యామిలీ విషయాలు లోపలే సర్దుమని పోవాలి. ఆస్తి విషయం కాదంట కదా, కాలేజ్ ఫీజులు పెంచడం వల్ల ఏదో వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనము ఎక్కువ చర్చించకూడదు కాబట్టి మోహన్ బాబు గారు అండ్ మంచు మనోజ్ గారు త్వరలో కలిసిపోవాలని కోరుకుంటున్నారు. అంటే మోహన్ బాబు గారు చాలా ఆవేశపరుడు, ఎవరు చెప్పినా వినడంట కదా. కంపల్సరీ బాగుంటుందని మోహన్ బాబు గారు త్వరలో వాళ్ళ ఆస్తి తగాదాలని త్వరలో పరిష్కరిస్తారని అనుకుంటున్నాను నేను. అంటే మంచు మనోజ్ మంచి చేద్దామనే ముందుకు వచ్చి మంచు మనోజ్ గారు అండ్ త్వరలో విష్ణు గారు ఫ్యామిలీ పరంగా అందరు చర్చించుకొని మాట్లాడుకుంటారని అనుకుంటున్నానండి. అంటే ఏ విధంగా చూస్తారు ఈ విషయం? ఒక వాళ్ళ ఫ్యామిలీ సంబంధించి కాబట్టి మనం పబ్లిక్ ఇష్యూ చేయకూడదు. ఎందుకంటే ఎవరిదైనా ఫ్యామిలీయే కాబట్టి. అంటే ఒక బయట వ్యక్తిని అట్లా రిపోర్టర్ ని అది తప్పే అండి. కానీ క్షణికావేశం ఇప్పుడు ఎవరైనా మీ ఇంట్లో కెమెరా పెట్టి ఉడికని ఇంట్లో కాదు కదా, అది గేట్ బయట అయినా మీడియా పరంగా వెళ్ళినా అది మామూలుగా మాట్లాడడానికి వచ్చినట్టు వచ్చి. కానీ వాళ్ళు అక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బయటకు వచ్చే ఆవేశంలో ఎవరికైనా బాధే ఉంటుంది. కానీ ఆ బాధలో చేశారు తప్ప ఆయన అటువంటి వ్యక్తి కాదేమో అని అనుకుంటున్నాను. అంటే ఇది కూడా ఆయన హాస్పిటల్లో డ్రామా చేస్తుందని అంటున్నారు. అనుకునే వాళ్ళు అనుకుంటారు కానీ త్వరలో వాళ్ళ ప్రాబ్లం కి ఒక సాల్వ్ దొరుకుతుందని త్వరలో వాళ్ళు అందరు కలిసిపోవాలని అనుకుంటున్నారు.